ఏంటి ప్రొజెక్ట్ ఆన్ అవ్వలేదా? రిమోట్ లేదా? ఇదేనా? గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్. హ్యాడ్ లంచ్? ఏంటండి? ఓకే, గుడ్. ఓకే, క్లియర్. ఫీల్ అవుతున్నారా ఆన్ అయినందుకు? ఓకే. చూడండి, టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ నార్మల్గా ఎన్ని టైప్స్ ఉంటాయండి? ఎలా ఎలా ఉంటాయి? ఏమేమి ఉంటాయి చెప్పండి. కార్పొరేట్ లెవెల్, తర్వాత బిజినెస్ లెవెల్, థర్డ్ వన్ ఫంక్షనల్ లెవెల్. సో ఇలా 3 లెవెల్స్లో కూడా మనకి స్ట్రాటజీస్ ఉంటాయి. సో స్ట్రాటజీ అనేది ఎవ్రీవేర్ ఉంటుంది, నాట్ ఓన్లీ కార్పొరేట్, నాట్ ఓన్లీ బిజినెస్, నాట్ ఓన్లీ ఫంక్షనల్, ఎవ్రీవేర్ ఇట్ విల్ బి దేర్. ఆ తర్వాత స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్. సో ప్రాసెస్ అనేది మనకి ఎలా ఉంటుందండి? ఫస్ట్ ఏం చేస్తాం మనం? ఎన్విరాన్మెంటల్ స్కానింగ్. ఎన్విరాన్మెంటల్ స్కానింగ్లో మనం ఏం చెక్ చేయాలి? ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ చెక్ చేయాలి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా చెక్ చేయాలి. ఆ తర్వాత స్ట్రాటజీని ఫార్ములేట్ చేయాలి, ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఆ తర్వాత కంట్రోల్ చేయాలి, అలాగే మెజర్ చేయాలి. సో ఏదైతే మనం స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసామో అది కరెక్ట్గా ఉందా లేదా ఎప్పటికప్పటికి మెజర్ చేయాలి, అలాగే ఏంటంటే కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత విజన్. విజన్ ఇట్ ఈస్ ద డిజైర్డ్ ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. సో ఫ్యూచర్లో అసలు ఆర్గనైజేషన్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఎలాంటి హైట్స్కి రీచ్ అవ్వాలనుకుంటున్నారు, అల్టిమేట్, దట్ ఈస్ ద అల్టిమేట్ థింగ్ ఫర్ ఏ కంపెనీ. సో దాన్ని మనం విజన్ అంటాం, డిస్కస్ చేసాం. ఆ తర్వాత మిషన్ అంటే ఏంటంటే మెయిన్గా మనకేంటంటే మిషన్ వచ్చేసరికి ఏంటంటే కంపెనీ అసలు ఏం చేస్తుంది, వాట్ ఇట్ విల్ డూ. మనకు విజన్లో ఏం తెలుస్తుంది అంటే, విజన్లో కంపెనీ, మీరు ఏ కంపెనీ విజన్ స్టేట్మెంట్ అని చెక్ చేసినా కానీ కంపెనీ నిజంగా ఏం చేస్తుందో మీకు తెలియదు. కంపెనీ అలా అవ్వాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ చెప్పాను ఏంటి, యూ వాంట్ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలి, అంతే. సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలి అనే వాటిని బేస్ చేసుకొని మీరు ఏమవుతారు అనేది, మీరు ఏం చేస్తున్నారు అనేది చెప్పగలం మనం. ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ వాంట్స్ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ చెప్పేశాను. దీన్ని బేస్ చేసుకొని మీరు చెప్పగలరా రాహుల్ ఏం చేస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు? చెప్పగలరా? చెప్పలేం. అలాగే విజన్ స్టేట్మెంట్ అనేది కూడా అంతే. కంపెనీస్కి ఏంటంటే విజన్ స్టేట్మెంట్ ఏంటంటే ఇట్ విల్ నాట్ టెల్ దట్ కంపెనీ ఏం చేస్తుందో మనకు చెప్పలేం మనం. కంపెనీ ఏం చేస్తుందో ఎక్కడ తెలుస్తుందంటే మిషన్ స్టేట్మెంట్లో. రాహుల్ పర్సూయింగ్ సిఏ, రాహుల్ పర్సూయింగ్ సిఎంఏ అంటే మనకి మిషన్ స్టేట్మెంట్లో తెలుస్తుంది. ఓకే, రాహుల్ యొక్క మిషన్ ఏంటంటే సిఆర్సిఎంఏ కంప్లీట్ చేయడం, రాహుల్ సక్సెస్ అవ్వడం, దట్ ఈస్ విజన్. రాహుల్ నాలెడ్జబుల్ పర్సన్ అవ్వడం, దట్ ఈస్ విజన్. అర్థవుందా? రాహుల్ నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళాలి, రాహుల్ సిఇఓ లైక్ ఏంటంటే ఒక గ్రేట్ రోల్లో ఉండాలి, ఆర్గనైజేషన్ ఒక పెద్ద బిజినెస్ లీడర్ అవ్వాలి, లేదా ఒక సొసైటీలో ఏంటంటే ఒక బెస్ట్ అవార్డ్స్ అనేది రిసీవ్ చేసుకోవాలి. అవన్నీ విజన్ స్టేట్మెంట్స్, అవన్నీ అతనివి. బట్ కాకపోతే అతను దానివల్ల అతను అంటే అవన్నీ అచీవ్ చేయడానికి హీ విల్ డూ సో మెనీ థింగ్స్. అవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే మిషన్ స్టేట్మెంట్లో ఉంటాయి. సో వాట్ హీ వాంట్స్ టు డూ, వాట్ హీ ఈస్ డూయింగ్, సో అవన్నీ కూడా మనకి మిషన్ స్టేట్మెంట్లో ఉంటాయి. ఆ తర్వాత మిషన్ తర్వాత వీ డిస్కస్డ్ అబౌట్ ద ఆబ్జెక్టివ్స్. ఆబ్జెక్టివ్స్ అంటే అల్టిమేట్గా మనం ఈ మిషన్ స్టేట్మెంట్స్ ఏవైతే అనుకున్నామో వాటిని అచీవ్ చేయాలంటే వీ మే హ్యావ్ సమ్ ఆబ్జెక్టివ్స్. లైక్ మనం ఏం అచీవ్ చేయాలి. సో ఇప్పుడు మనం రాహుల్ వాంట్స్ టు బికమ్ ఏ సిఆర్సిఎంఏ కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. సో అది కంప్లీట్ చేయాలంటే హీ నీడ్స్ టు క్వాలిఫై సమ్ పేపర్స్, దోస్ ఆర్ హిజ్ ఆబ్జెక్టివ్స్. అర్థమవుతుందా? సక్సెస్ అవ్వాలంటే సిఆర్సిఎంఏ కంప్లీట్ చేయాలి. సిఆర్సిఎంఏ కంప్లీట్ చేయాలంటే హీ నీడ్స్ టు కంప్లీట్ సమ్ పేపర్స్. కొన్ని పేపర్స్ క్వాలిఫై అవ్వాలి. ఆ పేపర్స్ క్వాలిఫై అవ్వడం అనేది దట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ద రాహుల్. దోస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్, దట్స్ ఇట్. ఆబ్జెక్టివ్స్ ఫార్మ్ ద బేసిస్ ఫర్ ద ఫంక్షనింగ్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. అంటే మనం ఫంక్షనింగ్ అంటే మనం ఏం చేయాలి, ఇంకా క్వాలిఫై అవ్వాలంటే మనం ఫంక్షనింగ్ జస్ట్ మనం ఏమేం చేయాలి, పేపర్స్ క్వాలిఫై అవ్వాలి, ఎన్ని పేపర్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి, అవన్నీ మనం ఆబ్జెక్టివ్స్లో వస్తాయి. సేమ్ ఆబ్జెక్టివ్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోలా కదా. పేపర్స్ క్వాలిఫై అవ్వడం ఇంపార్టెంటా కదా? చాలా ఇంపార్టెంట్ అది.
వితౌట్ క్వాలిఫైయింగ్ పేపర్స్ మనం అచీవ్ చేయగలమా సిఏసిఎంఐ? ఎప్పటికీ అచీవ్ చేయలేం. దట్స్ వై అవి చాలా ఇంపార్టెంట్. సో ఆబ్జెక్టివ్స్ ఎలా ఉండాలనేది మనకి ఉన్నాయి ఇక్కడ, స్పెసిఫిక్గా ఉండాలి, సో అండర్స్టాండబుల్గా ఉండాలి, మెజరబుల్గా ఉండాలి, అటైనబుల్, రిలవెంట్. సో ఇదే ఎగ్జాంపుల్ చెప్పాను నేను మీకు. లైక్ మనకి ఆబ్జెక్టివ్స్ మనం ఏదైతే ఫిక్స్ చేసుకున్నామో అవి కంపల్సరీగా అండర్స్టాండబుల్గా, అంటే మీకు ఏంటంటే అసలు ఎన్ని పేపర్స్ ఉన్నాయి ఏంటి ఫస్ట్ మీకు తెలియాలి. బిఫోర్ యూ క్వాలిఫైయింగ్, మీరు క్వాలిఫై అవ్వక ముందుగా ఫస్ట్ యూ నీడ్ టు నో ఎన్ని పేపర్స్ ఉన్నాయి, ఎలా క్వాలిఫై అవ్వాలి అది తెలియాలి. ఆ తర్వాత మెజరబుల్, మెజర్ చేయగలగాలి. జస్ట్ మనం మెజర్ చేయగలమా, ఈ పేపర్స్ ఇన్ని పేపర్స్ గ్రూప్ 1లో ఇన్ని పేపర్స్ ఉన్నాయి, గ్రూప్ 2లో ఇన్ని పేపర్స్ ఉన్నాయి, ఎన్ని మార్క్స్ రావాలి, ఎన్ని మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అవుతాం. సో అవన్నీ వినో, లైక్ అలాగే మెజర్మెంట్ తీసుకోవాలి. అటైనబుల్, అచీవ్ చేసే విధంగా ఉండాలి. ఎస్, సో 2 monthsలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2-3 monthsలో ఒక గ్రూప్ కంప్లీట్ అవుతుందా? ఎస్, కంప్లీట్ అవుతుంది. దట్ ఈస్ అచీవబుల్, అచీవ్ చేయగలరు. 4-5 monthsలో బోత్ గ్రూప్స్ కంప్లీట్ చేయగలమా? ఎస్, వీ కెన్ డూ. సో అలా మనం అచీవబుల్గా ఉండాలి, అచీవ్ చేయగలగాలి. 1 weekలో బోత్ గ్రూప్స్ రాసేస్తాను సార్, అచీవ్ చేయగలమా? అది నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్. 1 weekలో కోచింగ్ ఇప్పుడే విన్నాను, సో 1 weekలో ఎగ్జామ్ రాసేస్తాను, పాసిబుల్ అవుతుందా? దట్ ఈస్ నాట్ అచీవబుల్. సో మనం ఏదైనా ఆబ్జెక్టివ్ తీసుకుంటే అది అటైనబుల్గా ఉండాలి, మనం చేయగలగాలి. దట్స్ ఇట్. ఆ తర్వాత రిలవెంట్గా ఉండాలి. రిలవెంట్గా అంటే సిఏసిఎంఏ క్వాలిఫై అవ్వాలంటే సిఏసిఎంఏ మెటీరియల్స్ చదవాలి, వేరే మెటీరియల్స్ చదివితే యూ కెన్ నాట్. సో దట్స్. ఆ తర్వాత టైం బౌండ్, సో విత్ ఇన్ ద టైం బౌండ్లో ఉండాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆబ్జెక్టివ్స్ ఎలా ఉండాలి అనేది, ఆబ్జెక్టివ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అవన్నీ కూడా. ఆ తర్వాత వీ హ్యావ్ డిస్కస్డ్ ద స్ట్రాటజిక్ లీడర్షిప్. స్ట్రాటజిక్ లీడర్షిప్ అంటే మనకి ఏంటంటే స్ట్రాటజిక్ లీడర్షిప్ అంటే ఏంటి, సో స్ట్రాటజిక్ లీడర్ ఎలా ఉండాలి ఏంటి అనేది డిస్కస్ చేసాం. సో ఇక్కడే మనం జెఫ్ బెజోస్ గురించి చెప్పుకున్నాం, గుర్తుందా? జెఫ్ బెజోస్ అనేది ఎలా అతని యొక్క అంటే అతని లైఫ్ ఎలా స్టార్ట్ చేశారు, అతని విజన్ ఎలా పెట్టుకున్నారు, సో హౌ హీ అచీవ్డ్ ఎవ్రీథింగ్. అర్థవుతుందా? సో ఎప్పటికప్పటికి స్ట్రాటజీస్ ఫార్ములేట్ చేసుకోవడమే. ముఖేష్ అంబానీ ఎలా ఇంత సక్సెస్ అనేది సాధించగలిగారంటే, సో ఎలాంటి హార్డ్ టైమ్స్లో కూడా లైక్ కోవిడ్ అలాంటి సిచ్యువేషన్స్లో కూడా హీ వాజ్ యూజింగ్ హిస్ స్ట్రాటజీస్, డిఫరెంట్ స్ట్రాటజీస్ యూజ్ చేసి ఎకానమీ మొత్తం అతను ఏంటంటే గ్రాఫ్స్ చేస్తున్నారు. అర్థమవుతుందా? సో అదంతా ఎలా పాసిబుల్ అవుతుందంటే హీ హ్యాస్ దట్ లీడర్షిప్ స్కిల్స్. ఆ లీడర్షిప్ స్కిల్స్ అనేది మనం ఉండబట్టే హీ వాజ్ అచీవింగ్ దట్ మచ్ సక్సెస్. సో ఆ తర్వాత అఫ్ కోర్స్ ఇవన్నీ అంటే ఒక స్ట్రాటజిక్ లీడర్ ఎలా ఉండాలి, విజన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, సో ఎబిలిటీ టు ఐడెంటిఫై అండ్ ఆర్టికులేట్స్. అలాగే ఏంటంటే ఎంప్లాయీస్, అతని సబార్డినేట్స్ ఎవరైతే ఉన్నారో సబార్డినేట్స్ కూడా ఏంటంటే అతని ఐడియాస్ అనేది చెయ్యాలి అని ప్రెజర్ చేయకూడదు. అతని ఐడియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఐడియాస్ని వాళ్ళు ఏంటంటే వాళ్ళే ఇన్కార్పొరేట్ చేసుకోవాలి, వాళ్ళే యాక్సెప్ట్ చేయాలి. అలా లీడర్కి అలాంటి క్వాలిటీస్ ఉండాలి. ఆ క్వాలిటీస్ ఇక్కడ చెప్పుకున్నాం మనం. నార్మల్ ఒక లీడర్ ఉన్నారు. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి తీసుకున్నాం, మన స్టేట్ సీఎం ఎలా ఉండాలి అని మనం అనుకుంటున్నాం. ఎలా ఉండాలి? విజనరీ అయి ఉండాలి. సో అతనికంటూ కొన్ని విజన్స్ ఉండాలి. ఒక లీడర్కి ఉండాల్సిన బేసిక్ క్వాలిటీస్ అవన్నీ కూడా. అలాగే స్ట్రాటజిక్ లీడర్ అంటే మనకు బిజినెస్ రిలేటెడ్గా స్ట్రాటజీస్ ఎవరైతే ఫ్రేమ్ చేస్తున్నారో ఆ లీడర్ కూడా సేమ్ క్వాలిటీస్ ఉండాలి. అర్థమవుతుందా? సో ఇవన్నీ డిస్కస్ చేసాం. ఆ తర్వాత విల్ డిస్కస్ వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్. విన్నారా ఎక్కడన్నా? బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్. యూ విల్ గెట్ దిస్ ఇన్ యువర్ ఫైనల్ ఆల్సో. సిఎంఏ ఫైనల్లో వస్తుంది, సిఏ ఫైనల్లో కూడా వస్తుంది. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్. మీకు ఫైనల్లో సిఎంఏ ఫైనల్లో ఎస్సిఎం సబ్జెక్ట్లో వస్తుంది, స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్లో. సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. Shall we start? Yes. బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ అంటే ఏంటంటే ఇది యాక్చువల్గా ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఏ స్ట్రాటజీ. అంటే ఒక స్ట్రాటజీ కాదు మీరు నేర్చుకోవడానికి, బట్ ఒక స్ట్రాటజిక్ ప్రాసెస్ అంటే ఒక ప్రాసెస్ అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి మనకు బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ చెప్తుంది. సింపుల్గా ఏంటంటే యాక్చువల్గా మనకి బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ అనేది ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారంటే 1990s ఇంట్రొడ్యూస్ చేశారు. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్, చాలా కంపెనీస్ యూస్ చేసాయి బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ యూస్ చేసి దే అచీవ్డ్ ద సక్సెస్. చాలా చేంజెస్ అనేది, చాలా ఇంప్రూవ్మెంట్స్ అనేది తీసుకురావడం జరిగింది బై యూజింగ్ దిస్ బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ కాన్సెప్ట్. చాలా కంపెనీస్ యూస్ చేశారు. ఎవ్రీథింగ్, యాపిల్ కంపెనీ యూస్ చేసింది, ఫోర్డ్ అలాగే అమెరికన్ కంపెనీస్, యుఎస్లో, యూకేలో, జపాన్,
అన్ని కంపెనీస్ కూడా, అన్ని కంట్రీస్ అండ్ చాలా కంపెనీస్ అనేది ఈ బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ అనే అప్రోచ్ని యూస్ చేసి దే అటైన్ దేర్ పర్ఫార్మెన్స్. వాళ్ళు ఏ పర్ఫార్మెన్స్ అయితే ఇంక్రీజ్ చేద్దాం అనుకున్నారో ఆ పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ చేయగలిగారు బై యూజింగ్ దిస్ కాన్సెప్ట్. సో అంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అంత ఇంపార్టెంట్ ఇది. సో ఎట్నో రీసెంట్ టైమ్స్లో కూడా ఈ యొక్క కాన్సెప్ట్ అనేది ఎవ్రీ ఆర్గనైజేషన్ కూడా యూస్ చేస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ యూస్ చేసేవాళ్ళు, ఇప్పుడు నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ అనే అప్రోచ్ అనేది యూస్ చేస్తున్నారు. మెయిన్ మనకి ఇది ఏంటంటే ఈ బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ అప్రోచ్ అనేది ఇట్ విల్ గివ్ అస్ ద మెజర్మెంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ని మెజర్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మెజర్ చేయడానికి, ఆ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సింపుల్గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ 2 మేనేజర్స్. మన దగ్గర మన కంపెనీలో ఒక 2 మేనేజర్స్ ఉన్నారు. అయితే ఆ 2 మేనేజర్స్ పర్ఫార్మెన్స్ మనం అనాలిసిస్ చేస్తున్నాం. 2 మేనేజర్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనాలిసిస్ చేస్తున్నాం. అయితే ఒక మేనేజర్ ఏం చేస్తున్నారంటే కాస్ట్లు ఇంక్రీజ్ అవ్వట్లేదు, కాస్ట్లు ఏమి ఇంక్రీజ్ అవ్వట్లేదు. లైక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవ్వట్లేదు. అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా తీసుకోవట్లేదు అతను. మనం 2 మేనేజర్స్ పెట్టేస్తాం. ఇద్దరికి ఏంటంటే ఇద్దరికి 2 డివిజన్స్ ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. 2 మేనేజర్స్ ఉన్నారు. ఆ 2 మేనేజర్స్కి 2 డివిజన్స్ ఉన్నాయి. అవునా? మన కంపెనీలో 2 ఏరియాస్ ఉన్నాయి. హైదరాబాద్ లొకేషన్ ఒకటి ఉంది, గుంటూరు లొకేషన్ ఒకటి ఉంది. 2 మేనేజర్స్కి 2 డిపార్ట్మెంట్స్ ఇచ్చేసాం, చెక్ చేసుకోండి అని. క్లియరా? అర్థమవుతుందా? అయితే ఇప్పుడు ఏంటంటే మనం పర్ఫార్మెన్స్ చెక్ చేస్తున్నాం. 2 మేనేజర్స్ యొక్క పర్ఫార్మెన్స్ చెక్ చేయాలి. హైదరాబాద్ లొకేషన్లో ఉన్న మేనేజర్ పర్ఫార్మెన్స్ బాగుందా, గుంటూరు లెవెల్ మేనేజర్ పర్ఫార్మెన్స్ బాగుందా, దట్ వీ నీడ్ టు చెక్ చేయాలి ఇప్పుడు. సో చెక్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డివిజన్ ఇప్పుడు మనకి టోటల్గా 1 minute. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. సో వీ హ్యావ్ 2 మేనేజర్స్. ఇదొక డివిజన్ అనుకోండి, ఇదొక డివిజన్. సో ఇక్కడ ఒక మేనేజర్ ఉన్నారు, ఇక్కడ ఒక మేనేజర్ ఉన్నారు. ఇలా 2 మేనేజర్స్ ఉన్నారు. ఈ 2 మేనేజర్స్ యొక్క పర్ఫార్మెన్స్ చెక్ చేస్తున్నాం మనం. ఓకేనా? అయితే ఫస్ట్ మేనేజర్ ఏం చేస్తున్నారంటే హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఇంకరింగ్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అసలు ఇంకర్ అవ్వట్లేదు. ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయిన దగ్గర నుంచి కూడా అన్నెసెసరీగా కాస్ట్ మనకేంటి ప్రాఫిట్ తగ్గిపోతుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయితే ప్రాఫిట్ తగ్గుతుంది. మన పర్ఫార్మెన్స్ ఎలా అనాలిసిస్ చేస్తాం? ప్రాఫిట్ ఈ డివిజన్లో ప్రాఫిట్ ఎంత వస్తుంది, అంతేనా? ఈ రెండింటిని బేస్ చేసుకొని ఏ డివిజన్లో ఎక్కువ ప్రాఫిట్ వస్తే ఆ డివిజన్ యొక్క పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పేస్తాం మనం. కరెక్టా కదా? కరెక్టా? ఇప్పుడు హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఇంకరింగ్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అవ్వట్లేదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అవ్వకపోతే మన ప్రాఫిట్ అనేది కంపల్సరీగా పెరుగుతుంది. చెప్పండి ఎలా పెరుగుతుంది? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అవ్వకపోతే ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. ఎలా ఇంక్రీజ్ అవుతుంది? లేదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయితే ప్రాఫిట్ తగ్గుతుంది. ఎలా తగ్గుతుంది? P&L అకౌంట్లోనా? ప్రాఫిట్ ఎలా తగ్గుతుంది? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటున్నాను నేను. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఒక అసెట్ పర్చేజ్ చేశారు, దాని ద్వారా ప్రాఫిట్ ఎలా తగ్గుతుంది, ప్రాఫిట్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది? బ్యాలెన్స్ షీట్ చేంజ్ అవుతుంది, ప్రాఫిట్ P&L ఎలా చేంజ్ అవుతుంది అంటున్నాను. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ డివిజన్లో హీ మేడ్ వన్ అసెట్, ఒక అసెట్ పర్చేజ్ చేశారు. సో ఇతనికి ఈ డివిజన్ రిలేటెడ్గా P&L ప్రిపేర్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ P&Lలో మనం ఎక్కడ కూడా క్యాపిటల్ అసెట్ రాయం కదా. ప్రాఫిట్ ఇంక్రీజ్ అయిపోతుంది. ప్రాఫిట్ ఏదైతే ఉందో ప్రాఫిట్ వస్తుంది.
బట్ కాకపోతే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే P&L అకౌంట్ ఇప్పుడు క్యాపిటల్ అసెట్ ఏదైనా క్యాపిటల్ మీద ఎక్స్పెండిచర్ చేశారంటే ఇప్పుడు అసెట్ పర్చేజ్ చేశారు. అసెట్ పర్చేజ్ చేస్తే కంపల్సరీగా డెప్రిసియేషన్ ఇవ్వాలి, మనం డెప్రిసియేషన్ ఇవ్వాలా. ఆ డెప్రిసియేషన్ ఇచ్చాము అంటే ఆటోమేటిక్గా ప్రాఫిట్ తగ్గిపోతుందా లేదా? తగ్గిపోతుంది. ఒక అసెట్ పర్చేజ్ చేస్తున్నాం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వల్ల మనకి ఇండైరెక్ట్గా మనకి ప్రాఫిట్ తగ్గిపోతుంది. లైక్ దాని మీద ఎక్స్పెన్స్ ఇంకర్ అవుతాం కదా, మెయింటెనెన్స్ కాస్ట్ కావచ్చు, దాన్ని రెగ్యులర్గా మెయింటైన్ చేయడానికి, లేకపోతే దానికి ఆ అసెట్కి అసెట్కి కోసం ట్రైనింగ్ కాస్ట్ ఏదైనా ఇంకర్ అవుతున్నాం, అవన్నీ కూడా ఎక్స్పెన్సెస్, అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ అన్నీ వచ్చేస్తాయి. దట్స్ వై ఈ మేనేజర్ ఏం చేస్తున్నారంటే అసలు అసెట్నే పర్చేజ్ చేయట్లేదు. ఎందుకు అనవసరంగా అసెట్ పర్చేజ్ చేస్తే అంటే ఓవరాల్ కంపెనీ బాగుంటుంది, బట్ ఇతని పర్ఫార్మెన్స్ ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది పీరియడ్ ఇతని పర్ఫార్మెన్స్ చెక్ చేస్తాడని అసలు ఇతను అసెట్ పర్చేజ్ చేయట్లేదు. ఓకేనా, క్లియరా? అలాగే ఎలాంటి ట్రైనింగ్ కాస్ట్లు కూడా ఇంక్రీజ్ అవ్వట్లేదు. అంటే ఎంప్లాయీస్కి అసలు ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం కానీ, లేకపోతే అప్పుడప్పుడు క్లాసెస్ కండక్ట్ చేసి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, అలా ఎలాంటి ట్రైనింగ్ కాస్ట్లు కానీ ఎలాంటివి చేయట్లేదు. సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్స్ చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. అలా చేయడం వల్ల ఇతని ప్రాఫిట్ ఎంత వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 200 lakhs వచ్చింది. 200 lakhs వచ్చింది. ఓకేనా, ఇక్కడ ఈ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఇతను ఏంటంటే ఈ మేడ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్. ఒక పెద్ద మిషన్ ఇన్స్టాల్ చేశారు, బికాజ్ కంపెనీకి చాలా యూజ్ అవుతుంది. అలాగే ఏంటంటే వర్క్ కూడా చాలా స్పీడ్గా అవుతుందని ఈ ఇన్స్టాల్డ్ వన్ మిషన్. అలాగే ఎంప్లాయీస్కి ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ఓకేనా, అలా కొన్ని యాక్టివిటీస్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అవన్నీ చేస్తున్నారు. ఇలా చెక్ చేస్తూ వెళ్ళిపోతే ఇతని ప్రాఫిట్ వచ్చేసరికి 150 lakhs వచ్చింది. చెప్పండి, ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు పర్ఫార్మెన్స్ ఎవరిది బాగున్నట్లు? నార్మల్గా మనం ఫైనాన్షియల్ చెక్ చేస్తే ఫస్ట్ డివిజన్ ఎవరైతే ఉన్నారో ఈ డివిజనల్ పర్ఫార్మెన్స్ బాగున్నట్టా కదా? ఫస్ట్ వన్, బికాస్ ప్రాఫిట్ ఈజ్ హై, ప్రాఫిట్ 200 lakhs ఉంది. ప్రాఫిట్ 200 lakhs ఉందంటే పర్ఫార్మెన్స్ బాగున్నట్టే కదా, అదే కన్సిడర్ చేస్తాం. బట్ ఓవరాల్గా కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ చెక్ చేస్తే ఇది టెంపరీ. ఇక్కడ 200 lakhs ఏదైతే వస్తుందో దిస్ ఈజ్ టెంపరీ, కొంతకాలానికి మాత్రమే. ఇది ఓవరాల్ కంపెనీకి ఎక్కడ యూజ్ లేదు. దానివల్ల అన్నెసెసరీగా తర్వాత కాస్ట్ ఇంకర్ అవ్వడం తప్ప దెర్ ఈజ్ నో ఎనీ యూస్. అదే ట్రైనింగ్ ఇచ్చారు, టోటల్గా మంచిగా కాస్టింగ్ ఎప్పుడైతే అసెట్స్ కావాలో అక్కడ అసెట్స్ పర్చేజ్ చేసి ట్రైనింగ్ ఇస్తూ R&D అవన్నీ ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయ్యారంటే ఇన్ ఫ్యూచర్లో కంపెనీ విల్ గ్రో. అర్థమవుతుందా? ఈ మేనేజర్ ఫ్యూచర్లో ఇతని పర్ఫార్మెన్స్ బాగుండొచ్చు, బట్ కరెంట్ ఇయర్ తగ్గిపోతుంది అంతే. బట్ ఫ్యూచర్లో కంపల్సరీగా ఈ సెకండ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఇతని పర్ఫార్మెన్స్ నిజంగానే చాలా ఇంక్రీజ్ అవుతుంది. కరెక్టా కదా? బట్ ఎట్ ప్రజెంట్ మనం పర్ఫార్మెన్స్ కంపేర్ చేయాలి అంటే విల్ యూస్ దిస్ బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ అప్రోచ్. అంటే ఎలా యూస్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి ఫోర్ టైప్స్ ఆఫ్ సెక్టార్స్ ఉన్నాయి. లైక్ ఫస్ట్ వన్ ఫైనాన్షియల్, ఆ తర్వాత ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్, ఆ తర్వాత లెర్నింగ్ అండ్ గ్రోత్, ఆ తర్వాత కస్టమర్. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్గా సెకండ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో సెకండ్ మేనేజర్ వాజ్ ఇన్వెస్టెడ్, కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతున్నారు. అంటే ఫైనాన్షియల్గా హీస్ బ్యాలెన్స్ వాజ్ మైనస్ అయిపోతుంది, తగ్గిపోతుంది. కరెక్టా? నెగిటివ్ వచ్చేసింది. అయితే ఇలా ఫైనాన్షియల్గా ఒక అసెట్ అనేది తీసుకురావడం వల్ల, లేకపోతే ట్రైనింగ్ కాస్ట్ కావచ్చు, అలా డిఫరెంట్ కాస్ట్లు ఇంకర్ అవ్వడం వల్ల అల్టిమేట్గా అతను ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో ఆ ప్రొడక్షన్ అనేది ఆ క్వాలిటీ ఇంక్రీజ్ అవుతుంది. అర్థమవుతుందా? ఆటోమేటిక్గా క్వాలిటీ ఇంక్రీజ్ అవుతుంది. లేదా కస్టమర్ అనేది ఆన్ టైం డెలివరీస్ ఇవ్వడం వల్ల కస్టమర్ వాజ్ సాటిస్ఫైడ్. అలా మనకు ఫ్యూచర్లో గ్రోత్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే మైనస్ అనుకుంటున్నామో ఫైనాన్షియల్గా హీ వాజ్ మైనస్, ఎట్ ప్రజెంట్ మైనస్ అయింది. బట్ కాకపోతే ఏంటంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో హీ వాజ్ అచీవ్డ్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ వచ్చేసింది. కస్టమర్స్కి ఆన్ టైంలో డెలివరీస్ వెళ్ళిపోతుంది, కస్టమర్ వాజ్ సాటిస్ఫైడ్. అంటే ఇక్కడ ప్లస్ వచ్చిందా? ఇక్కడ మైనస్ ఉంది, ఫైనాన్షియల్గా మైనస్, బట్ ఇక్కడ ప్లస్ వచ్చింది. ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ వాజ్ బ్యాలెన్స్ చేస్తాం పర్ఫార్మెన్స్ని. సో ఇప్పుడు మనం ట్రూగా పర్ఫార్మెన్స్ చెక్ చేయొచ్చు. అర్థమవుతుందా? అదే మనం ఇది కన్సిడర్ చేయలేదనుకోండి, ఓన్లీ ఫైనాన్షియల్ చెక్ చేసుకుంటూ వెళ్ళాం, ఓన్లీ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్సే చెక్ చేస్తున్నాం మనం. సో ఇక్కడ అదే చేసాం ఇందాక ఎగ్జాంపుల్లో 200 lakhs 150 lakhs అంటే ఓన్లీ ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్ చెక్ చేస్తాం మనం. సో ఓన్లీ ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్ చెక్ చేయడం వల్ల మనం కరెక్ట్గా పర్ఫార్మెన్స్ని మెజర్ చేయలేదు. అప్పుడు కరెక్ట్గా పర్ఫార్మెన్స్ని మెజర్ చేయనప్పుడు కరెక్ట్గా పర్ఫార్మెన్స్ని మనం ఇంప్రూవ్ కూడా చేయలేం. దట్స్ వై వీ యూజ్ ద బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్. బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డులో ఏమవుతుందంటే ఫైనాన్షియల్లో మిస్టేక్ జరిగింది, ఫైనాన్షియల్లో హీ వాజ్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు కాను కొంత ఇంకా ఇక్కడ ఏంటంటే మైనస్ అయిపోయింది కొంత వాల్యూ.
50 lakhs మైనస్ అయింది. బట్ ఆ 50 lakhs కాను హీ అచీవ్డ్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్ ప్లస్, అక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ మ్యాచ్ అయిపోయింది. అర్థమవుతుందా? ఇతనేంటి ఫస్ట్ మేనేజర్ ఏంటి, మేబీ ఇక్కడ ప్లస్ రావచ్చు బట్ ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, కస్టమర్ సాటిస్ఫాక్షన్ లేదు అక్కడ. అర్థమవుతుందా? అలా టోటల్గా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి మనం. బ్యాలెన్స్ అంటే ఏంటంటే ఒక చోట నెగిటివ్ అయింది ఇంకో చోట పాజిటివ్ అవుతుందా లేదా చెక్ చేసి అది బ్యాలెన్స్ చేసి అప్పుడు మాత్రమే పర్ఫార్మెన్స్ అనాలిసిస్ చేయాలి. అప్పుడు పర్ఫార్మెన్స్ అనాలిసిస్ చేసాం అనుకోండి, అప్పుడు ఇద్దరు మేనేజర్స్ కరెక్ట్గా చెక్ చేయొచ్చు మనం. అప్పుడు ఇద్దరు మేనేజర్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మనం జెన్యున్గా ఎవరు కరెక్ట్గా ఉన్నారనేది బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ ద్వారా మనకు తెలిసిపోతుంది. కరెక్టా కదా? అర్థమవుతుందా? అర్థమవుతుందా? దిస్ ఈజ్ వన్ థింగ్. ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ స్టార్టెడ్, చెప్పండి మీకు తెలిసిన ఏదో ఒకటి చెప్పండి, ఏదో ఒక బిజినెస్ చెప్పండి. ఏ బిజినెస్ స్టార్ట్ చేద్దాం? మీకు తెలిసిన ఒక బిజినెస్ చెప్పండి. ఏ బిజినెస్ స్టార్ట్ చేద్దాం? ఇప్పుడు స్టార్ట్ చేయాలి, మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఏదో ఒకటి చెప్పండి. తీసావా? ఏంటండి? రెస్టారెంటేనా? మెక్డొనాల్డ్సా? మెడికల్సా? మెడికల్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఓకే. గౌతమ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంట. ఓకే. విల్ స్టార్ట్ విత్ ద రెస్టారెంట్. రెస్టారెంట్ అంటే కరెక్ట్ అవుతుంది. చూడండి, ఒకవేళ మనం రెస్టారెంట్ స్టార్ట్ చేసాం, ఓకేనా? రెస్టారెంట్ స్టార్ట్ చేస్తే అఫ్ కోర్స్ మెయిన్ ఎయిమ్ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ని మనం దేని బేస్ చేసుకుని అనాలిసిస్ చేస్తాం? ఆ రెస్టారెంట్ యొక్క సేల్స్ ఎంత, ఆ రెస్టారెంట్ యొక్క రెవెన్యూ ఎంత, ఆ రెస్టారెంట్ యొక్క రేషియోస్, ఫైనాన్షియల్ రేషియోస్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసి సో పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేస్తాం. దట్ విల్ బి డన్ ఇన్ దిస్ ఫైనాన్షియల్ సెక్టర్. జస్ట్ ఆ బాక్స్లో మనం ఏదైతే కార్డు ఉందో ఆ కార్డులో రికార్డ్ చేస్తాం. ఫైనాన్షియల్గా కంపెనీ యొక్క ఫైనాన్షియల్ రేషియోస్ ఎంత, లైక్ మన రెస్టారెంట్ యొక్క ఫైనాన్షియల్గా రెవెన్యూ ఎంత, సో టోటల్ సేల్స్ ఎంత వస్తుంది, ప్రాఫిట్ ఎంత వస్తుంది, సో రేషియోస్ ఏమైనా ఉంటే రేషియోస్ అవన్నీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేస్తాం. ఆల్ విల్ బి క్యాలిక్యులేటెడ్ హియర్. ఓకేనా? ఫైనాన్షియల్గా క్యాలిక్యులేట్ చేసాం. ఆ తర్వాత ఫైనాన్షియల్ రేషియోస్ క్యాలిక్యులేట్ చేసాం. ఆ తర్వాత ఏంటంటే చూడండి, ఆల్రెడీ ఇప్పుడు ఇందాక చెప్పాను, మనం ఏంటంటే ఇక్కడ వీ హ్యావ్ మేకింగ్ సమ్ ఇన్వెస్ట్మెంట్స్. మన రెస్టారెంట్లో ఏంటంటే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాం. లైక్ చాలా బెస్ట్ చెఫ్ని తీసుకొచ్చాం, లేదు చాలా క్వాలిటీ ప్రోడక్ట్, క్వాలిటీ అనేది చాలా ఎక్కువ మెయింటైన్ చేస్తున్నాం. అదవుతుందా? క్వాలిటీ చాలా ఎక్కువ మెయింటైన్ చేస్తున్నాం. సో అలా క్వాలిటీ ఎక్కువ మెయింటైన్ చేయడం వల్ల అలాగే ఏంటంటే బెస్ట్ చెఫ్ని, అలాగే ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చాలా బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అవన్నీ మనం యూస్ చేయడం, అలాగే ఏంటంటే రియల్ టైంలో ఆర్డర్స్ అనేది తీసుకోవడం, రియల్ టైంలో కస్టమర్స్కి ఏంటంటే విత్ ఇన్ ద టైంలో ఆర్డర్స్ అనేది డెలివరీ చేయడం, అవన్నీ చేస్తున్నాం మనం. అవన్నీ చేయడం వల్ల అఫ్ కోర్స్ కాస్ట్ అనేది కంపల్సరీ ఇంక్రీజ్ అవుతుందా లేదా? కాస్ట్ విల్ ఇంక్రీజ్. బట్ కాస్ట్ ఇంక్రీజ్ అయినా కానీ బట్ మనకి ఇక్కడ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుందా లేదా? కాస్ట్ ఇంక్రీజ్ అవుతుందంటే అఫ్ కోర్స్ మన ఫైనాన్షియల్గా విల్ రెడ్యూస్ కాస్ట్, ప్రాఫిట్ అనేది తగ్గిపోతుంది. ప్రాఫిట్ తగ్గినా కానీ మనకి ఇక్కడ ఏంటంటే వీఆర్ గెయినింగ్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. కరెక్టా కదా? ఎస్. ఆ తర్వాత ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇలా బిజినెస్ స్టార్ట్ చేసాం, కస్టమర్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అయితే మనం ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, మన రెస్టారెంట్లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఎంప్లాయీస్కి మనం ప్రాపర్ ట్రైనింగ్స్ ఇస్తున్నాం. కస్టమర్ వస్తే ఎలా మాట్లాడాలి, కస్టమర్స్ ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, కస్టమర్కి మన ప్రొడక్ట్స్ మన దగ్గర ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ అన్ని ఎలా లిస్ట్ చెప్పాలి, లేదు అంటే కస్టమర్ ఏదైనా కంప్లైంట్ చేస్తే ఎలా తీసుకోవాలి, సో లేదు అంటే చెఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ మోడల్స్ అనేది, లైక్ అతనికి ఏంటంటే కొన్ని డిషెస్ వచ్చు, అతనికి ఇంకొన్ని డిషెస్ అనేది మనం నేర్పిస్తున్నాం, ట్రైనింగ్ ఇస్తున్నాం. సో అలా మనం ఏంటంటే లెర్నింగ్ అండ్ గ్రోత్ రిలేటెడ్గా వీ మే హ్యావ్ సమ్ ఎక్స్పెన్సెస్. లెర్నింగ్ అండ్ గ్రోత్కి కొంత ఎక్స్పెన్స్ ఇంకర్ అయ్యాం, ట్రైనింగ్ కాస్ట్. అదవుతుందా? మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ని ట్రైన్ చేయడానికి కానీ, లేకపోతే ఏంటంటే మన దగ్గర ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో, మన బిజినెస్ ఏదైతే ఉందో, సో ఫర్ ఎగ్జాంపుల్ చెఫ్స్ ఉన్నారు, వంట చేసేవాళ్ళు, వాళ్ళు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్డర్ ఇస్తే దే ఆర్ టేకింగ్ 20 minutes టైం తీసుకుంటున్నారు. సో 20 minutesలో కాకుండా 10 minutesలో అదంతా రెడీ చేసే విధంగా ఎలా చేయాలి అనేది వాళ్ళకి కొంత ట్రైనింగ్ మనమే ఇప్పిస్తున్నాం. ట్రైనింగ్ కాస్ట్ మనమే ఇంకర్ అవుతున్నాం. సో వాళ్ళకి కొంత ట్రైనింగ్ మనమే ఇప్పిస్తున్నాం. అలా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల టోటల్గా ఈవెన్ దో ఇక్కడ మనం ఎక్స్పెన్స్ ఇంకర్ అయినా కానీ మన ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్ ఏదైతే ఉందో దట్ ప్రాసెస్ విల్ ఇంక్రీజ్. సో ఇంతకుముందు 20 minutes పట్టేది ఒక ఆర్డర్ రావడానికి, ఇప్పుడు 10 minutesలో వచ్చేస్తుంది.
అదవుతుందా? మనం లెర్నింగ్ అండ్ గ్రోత్ అంటే మనకి ట్రైనింగ్ కాస్ట్ అనేది మనం ప్రాపర్గా ప్రొవైడ్ చేయడం వల్ల ఈవెన్ దో హియర్ ఇట్ వాజ్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ ఇంకర్ అవుతున్నాం, బట్ అల్టిమేట్గా మన యొక్క బిజినెస్ ప్రాసెస్ వాజ్ చేంజింగ్, ప్రాసెస్ చేంజ్ అయిపోతుంది, ప్రాసెస్లో ఇంప్రూవ్మెంట్స్ వచ్చేస్తున్నాయి. సో అలా మనం ఏంటంటే ఒకదానికి ఒకటి బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఏంటంటే పర్ఫార్మెన్స్ని చెక్ చేసుకోవాలి, పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అదవుతుందా? సేమ్ లైక్ ఇక్కడ ఏంటంటే టోటల్గా మనకి బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ అంటే ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్ ఆలోచించారంటే ఫైనాన్షియల్గా ఏమంటాయి, టు సక్సీడ్ ఫైనాన్షియల్లీ హౌ షుడ్ వీ అపియర్ టు అవర్ షేర్ హోల్డర్స్. సో షేర్ హోల్డర్స్కి మనం ఎలా ప్రజెంట్ చేసుకోవాలి, షేర్ హోల్డర్స్కి బెస్ట్గా ప్రజెంట్ చేసుకోవాలంటే ఏం చేసుకుంటామంటే మనం నెట్ ప్రాఫిట్ ఎంత మెయింటైన్ చేస్తున్నారు, ప్రీవియస్ ఇయర్ ఎంత మెయింటైన్ చేస్తున్నారు, కరెంట్ ఇయర్ ఎంత మెయింటైన్ చేస్తున్నారు, సో ఫైనాన్షియల్ రేషియోస్ ఎంత, ప్రీవియస్ ఇయర్ ఎంత, కరెంట్ ఇయర్ ఎంత, సో ఆ రేషియోస్ అన్ని మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో చెక్ చేసుకుంటాం. అలాగే ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్ టు సాటిస్ఫై అవర్ షేర్ హోల్డర్స్ అండ్ కస్టమర్స్, వాట్ బిజినెస్ ప్రాసెస్ మస్ట్ వీ ఎక్సెలేట్ అంటే ఏంటంటే మనం ఏదైతే బిజినెస్ ప్రాసెస్ చేస్తున్నామో ఇంతకుముందు 20 minutes పట్టేది ఇప్పుడు మనం ఏంటంటే చేంజ్ చేసి 10 minutesకి చేస్తాం. అదవుతుందా? ఇంతకుముందు 20 minutes పట్టేది ఇప్పుడు 10 minutesలో మనం ఏంటంటే టోటల్ ప్రాసెస్ అంతా చేంజ్ చేస్తాం. ఇంతకుముందు ఆర్డర్స్ ఎలా అంటే ఒక టోకెన్ తీసుకొని వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి ఇస్తే వాళ్ళంతా చెక్ చేసి మళ్ళీ మనకి ఆర్డర్ ప్రాసెస్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఒకసారి మీరు అక్కడ కౌంటర్లో మీరు ఒకసారి ఆర్డర్ ఇచ్చారంటే ఆటోమేటిక్గా కిచెన్లోకి వెళ్ళిపోతుందా? కరెక్టా? సో అలా మనం ఏంటంటే ప్రాసెస్ అంతా చేంజ్ చేస్తున్నాం. సో ఇలా చేంజ్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే లెర్నింగ్ అండ్ గ్రోత్ అంటే ఏంటంటే టు అచీవ్ అవర్ విజన్ హౌ విల్ వి సస్టైన్ అవర్ ఎబిలిటీ టు చేంజ్ అండ్ ఇంప్రూవ్. సో ఎప్పటికప్పటికి మనం ఎలా చేంజ్ అవుతున్నాం, సో మన కస్టమర్స్కి మన యొక్క ఇంటర్నల్గా మనం ట్రైనింగ్ కాస్ట్ ఎంత ఇంకర్ అవుతున్నాం, సో ట్రైనింగ్స్ ఎలా ఇంకర్ అవుతున్నాం, ట్రైనింగ్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నాం. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రో అవ్వాలి, మనం లెర్న్ అవ్వాలి, ఎప్పటికప్పటికి నేర్చుకోవాలి, ఎప్పటికప్పటికి ఇంప్రూవ్మెంట్స్ అనేది తీసుకురావాలి. సో అలా చేయాలి. ఆ తర్వాత కస్టమర్ అల్టిమేట్గా టు అచీవ్ అవర్ విజన్ హౌ షుడ్ వీ అపియర్ టు అవర్ కస్టమర్స్కి మనం ఎలా కనిపిస్తున్నాం, లైక్ ఏంటంటే కస్టమర్స్కి ఎప్పటికప్పటికి ఫీడ్బ్యాక్స్ కలెక్ట్ చేసుకోవాలి, కస్టమర్స్ కొన్ని క్వశ్చనర్స్ ఇవ్వాలి. సో మన ప్రాసెస్ అనేది ఎలా ఉంది, మీరు రెస్టారెంట్స్కి వెళ్తే అప్పుడప్పుడు రెస్టారెంట్స్కి వెళ్ళిన తర్వాత ఒక రేటింగ్ ఇస్తారా, సరే రేటింగ్ ఇవ్వండి, ఎలా ఏమేమి నచ్చాయి ఏంటి అనేది. ఏదైనా ప్రోడక్ట్ పర్చేజ్ చేశారు ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో, రేటింగ్ అడుగుతారా? అల్టిమేట్గా మనకి ఇప్పుడు మీరు ఆన్లైన్లో ఏది పర్చేజ్ చేసిన వెంటనే రేటింగ్ అడగడం, ఫొటోస్ అప్లోడ్ చేయడం చేస్తారా? అవన్నీ ఎందుకు చేస్తున్నారు? సో కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది, కస్టమర్స్ ఎలా తీసుకుంటున్నారు, ప్రోడక్ట్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు, సో ప్రోడక్ట్లో ఏదైనా చేంజెస్ కోరుకుంటున్నారా, అవన్నీ తెలుసుకోవడానికి ఫీడ్బ్యాక్ సిస్టమ్. అదవుతుందా? అవన్నీ తెలుసుకోవడానికి ఫీడ్బ్యాక్ సిస్టమ్. సో దట్స్ వై చూడండి అల్టిమేట్గా ఇదంతా ఇండివిజువల్గా చెప్పాను కదా, ఇప్పుడు కంబైన్డ్గా చెక్ చేయండి. మనం ఫైనాన్షియల్గా మనం పర్ఫెక్ట్గా ఫైనాన్షియల్ గ్రోత్ తీసుకురావాలి అంటే ఒక కంపెనీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటండి, ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి, ఫైనాన్షియల్గా ఎప్పటికప్పుడు గ్రోత్ రావాలి. కరెక్టా కదా? ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ అయినా కానీ ఫైనాన్షియల్గా బెస్ట్ పొజిషన్లో ఉండాలి. దట్ ఈస్ ద ఎయిమ్. కరెక్టా కదా? అలా ఆ ఎయిమ్ అనేది అచీవ్ చేయాలి అంటే కంపల్సరీగా వీళ్ళు ఏంటంటే ఇంటర్నల్గా బిజినెస్ ప్రాసెస్ ఏదైతే చేస్తున్నారో ఆ బిజినెస్ ప్రాసెస్లో ఎప్పటికప్పటికి ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావాలి. ఆ ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావాలి అంటే ఎలా జరుగుతుంది, ప్రాపర్ ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేయాలి. మనం రెస్టారెంట్ తీసుకున్నారు, రెస్టారెంట్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే అల్టిమేట్గా మంత్లీ సేల్స్ ఇంత రావాలి, మంత్లీ సేల్స్ ఫర్ ఎగ్జాంపుల్ 20 lakhs రావాలి. దట్ ఈస్ ద టార్గెట్. ఆ రెస్టారెంట్ యొక్క టార్గెట్ ఏంటంటే మంత్లీ సేల్స్ 20 lakhs తీసుకురావాలి. సో మంత్లీ సేల్స్ 20 lakhs తీసుకురావాలి అంటే ఫైనాన్షియల్గా ఇట్ నీడ్స్ టు బి ఇంటర్నల్గా బిజినెస్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ ప్రాసెస్ని ఎప్పటికప్పటికి ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉండాలి. ఆ బిజినెస్ ప్రాసెస్లో ఏంటంటే బెస్ట్గా ఉండాలి వాళ్ళు. అంటే 20 minutes పట్టేది 10 minutes చేసాం మనం, అర్థమవుతుందా? సో ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలి. అలా ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలి అంటే వీ రిక్వైర్ ద లెర్నింగ్ అండ్ గ్రోత్, ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాలి. సో ఎప్పటికప్పటికి ఏంటంటే న్యూ టెక్నాలజీస్ ఏదైనా ఉంటే వాటిని ఇంట్రొడ్యూస్ చేయాలి. సో అవన్నీ ఏంటంటే వీ నీడ్ టు ప్రొవైడ్ టు ద అవర్ ఎంప్లాయీస్కి ఏంటంటే మనం ట్రైనింగ్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. సో ఇవన్నీ చేశారంటే ఆటోమేటిక్గా కస్టమర్ సాటిస్ఫై అవుతారా లేదా? కస్టమర్ సాటిస్ఫై అవుతారు. మీరు ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్ చేంజ్ చేశారు. ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్ చేంజ్ చేస్తే ఇంతకుముందు 20 minutes వెయిట్ చేసే కస్టమర్ ఇప్పుడు 10 minutes వెయిట్ చేస్తున్నారు. సాటిస్ఫై అవుతారు లేదా? ఎస్బీఐ బ్యాంక్ ఇంతకుముందు ఏం చేశారండి, ఇంతకుముందు ఎలా ఉండేది, అలా క్యూలో నించిన వాళ్ళు. కరెక్టే కదా? బ్యాంక్స్లో నించున్నారు ఎప్పుడన్నా అలా వెళ్ళి అవర్స్ నించుంటారు. ఒకప్పుడైతే అసలు క్యాష్ విత్డ్రా చేయాలన్నా కానీ బ్యాంక్కి వెళ్ళి ఆ స్లిప్ రాసి మొత్తం ఇచ్చేసేసరికి ఒక 1 hour 1.5 hour బయటకు వచ్చేలోపు. ఆ తర్వాత వాళ్ళు ఇంప్రూవ్ చేశారు, తెలుసుకున్నారు, కస్టమర్స్ డిసాటిస్ఫై అవుతున్నారని తెలుసుకొని ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్ చేంజ్ చేశారు. ఎలా చేంజ్ చేశారు? ఇలా కాదు, మేము ఒక టోకెన్ ఇస్తాం,
లైక్ ఏంటంటే మీ టోకెన్ నెంబర్ వచ్చినప్పుడు మీరు వచ్చి చేయండి అంటే ఓకే అని అందరూ ఏంటంటే నించిన వాళ్ళు కూర్చున్నారు. బట్ అదే టైం పడుతుంది. టైం అయితే చేంజ్ అవ్వలేదు. 1 అవర్ పట్టేది 1 అవరే పడుతుంది. కాకపోతే ఇంతకుముందు ఏంటంటే నించిన వాళ్ళు ఇప్పుడు కూర్చుంటున్నారు. నెక్స్ట్ ఇంకా అప్పుడు కూడా కస్టమర్స్ డిస్సాటిస్ఫైడ్ అని తెలిసింది. నెక్స్ట్ ఏం చేయాలి? బెడ్ చేసి పడుకోమని చెప్పాలా? కాదు కదా. ది ప్రాసెస్ చేంజ్ చేశారు. ఎలా చేంజ్ చేశారు? ఆన్లైన్ బ్యాంకింగ్, ఏటీఎం తీసుకొచ్చారా? సో ఇప్పుడు ఏంటంటే మీరు విత్డ్రాల్ కోసం బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం లేదు. యూ కెన్ గో టు ద నియరెస్ట్ ఏటీఎం. ట్రాన్స్ఫర్ చేయాలా? బ్యాంక్ వెళ్ళి స్లిప్ రాసి పంపించాల్సిన అవసరం లేదు. యూ కెన్ ట్రాన్స్ఫర్ త్రూ యువర్ నెట్ బ్యాంకింగ్. కరెక్టా కదా? సో ఇలా ఇంటర్నల్ ప్రాసెస్ ఏదైతే ఉందో అవన్నీ చేంజెస్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇవన్నీ ఎలా చేంజ్ చేస్తున్నారండి? సో ఇదంతా ఒక సర్కిల్. కస్టమర్ డిస్సాటిస్ఫై అవుతున్నారని తెలిసిందా? వెంటనే మనం ఇంటర్నల్ ప్రాసెస్ చేంజ్ చేస్తున్నాం. ఇంటర్నల్ ప్రాసెస్ చేంజ్ చేయాలా? మనం ఎప్పటికప్పటికి అప్డేటెడ్గా ఉండాలి. టెక్నాలజీ నేర్చుకుంటున్నాం, టెక్నాలజీ తీసుకొచ్చాం, ఇంట్రడ్యూస్ చేసాం. మనకేంటంటే నెట్ బ్యాంకింగ్ ఇంట్రడ్యూస్ చేసాం. నెట్ బ్యాంకింగ్ రిలేటెడ్గా మన ఎంప్లాయీస్ అందరికి కూడా నేర్పించాలి. ఆ కాస్ట్ ఇంక్రీజ్ అయ్యామనుకోండి, ఆటోమేటిక్గా ప్రాసెస్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రాసెస్ ఇంక్రీజ్ అయితే కస్టమర్ సాటిస్ఫై అవుతారు. కస్టమర్ సాటిస్ఫై అయితే ఆటోమేటిక్గా మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. అర్థమవుతుందా? బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ యొక్క అప్రోచ్ ఎలా ఉంటుంది అనేది సర్కిల్ అర్థమవుతుందా? క్లియర్. అల్టిమేట్గా ఫైనల్గా ఒకసారి చెప్తాను చూడండి. అల్టిమేట్గా కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు గెయిన్ మనకి అల్టిమేట్గా ఏ కంపెనీ అని తీసుకోండి, అల్టిమేట్గా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి. దట్ ఈస్ ద ఎయిమ్. ఆ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి అంటే యూ నీడ్ టు బీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. లైక్ కస్టమర్స్కి ఎప్పటికప్పటికి అప్డేట్స్ అడగాలి, కస్టమర్ క్వెరీస్ అడగాలి, కస్టమర్ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కస్టమర్కి ఏదైనా కంప్లైంట్స్ ఉంటే అవన్నీ కన్సిడర్ చేయాలి. అవన్నీ కన్సిడర్ చేసి మనం ఇంటర్నల్గా బిజినెస్ ప్రాసెస్ ఏదైతే చేస్తున్నామో అవన్నీ చేంజెస్ చేయాలంటే యూ మస్ట్ ఇంకర్ సమ్ ఎక్స్పెన్సెస్ లైక్ లెర్నింగ్ అండ్ గ్రోత్. సో మనం ఎప్పటికప్పటికి చేంజెస్ చేసుకోవాలి. ఆ చేంజెస్ చేసుకుని అవన్నీ మనం ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేసామంటే యూ విల్ గెట్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ వచ్చిందంటే అగైన్ యూ కెన్ గెట్ ద యువర్ రెవెన్యూ. అదవుతుందా? రెవెన్యూ జనరేట్ చేయాలి అంటే నాట్ ఓన్లీ ఫైనాన్షియల్గా మాత్రమే ఆలోచించొద్దు. బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ యొక్క అప్రోచ్ ఏంటంటే మీరు అల్టిమేట్గా కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయాలి అంటే ఫైనాన్షియల్గా రేషియోస్ ఇంక్రీజ్ చేయాలి, ఫైనాన్షియల్ గ్రోత్ తీసుకురావాలి, నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ చేయాలి. అలాగే ఆలోచించుకుంటూ వెళ్ళొద్దు. అలా ఆలోచించడం వల్ల ఎప్పటికైనా సరే మీకు డిసడ్వాంటేజే కానీ అడ్వాంటేజ్ అవ్వదు. సో విత్ ద ఫైనాన్షియల్ రేషియోస్, ఫైనాన్షియల్స్తో పాటుగా నాన్ ఫైనాన్షియల్ కన్సిడరేషన్స్ కూడా మీరు చెక్ చేసుకోవాలి. లైక్ ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్ చేంజ్ చేస్తున్నాం, లైక్ లెర్నింగ్ అండ్ గ్రోత్, ఎక్స్ట్రా కాస్ట్ ఇంక్రీజ్ అవుతున్నాం, కస్టమర్స్ ఫీడ్బ్యాక్ అడుగుతున్నాం, కస్టమర్స్కి ఏదైనా కంప్లైంట్స్ ఉంటే తీసుకుంటున్నాం, కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవుతున్నాం. సో ఇలా అదర్ ప్రాసెసెస్ కూడా మనం చేసాము అంటే దెన్ యూ విల్ బీ సక్సెస్ఫుల్. మీ యొక్క కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్ బిహైండ్ ద బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్. ఐ మీన్ స్మైల్ చేయండి అందరూ ఒకసారి. దట్స్ ఇట్. అర్థమైందా? సింపుల్గా ఉందా? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామ్లో కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చెప్పండి, టోటల్గా బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డులో ఏమేమి ఉంటాయి కేటగిరీస్, ఏమేమి చెక్ చేసుకోవాలి? ఫస్ట్ ఏంటి? ఫైనాన్షియల్, నెక్స్ట్ ఏదైనా చెప్పొచ్చు ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్, నెక్స్ట్ లెర్నింగ్ అండ్ గ్రోత్, నెక్స్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. లైక్ కస్టమర్స్ని మనం ఎప్పటికప్పటికి ఏంటంటే చెక్ చేసుకుంటూ ఉండాలి. అయిపోయింది. దట్స్ ఇట్. సో ఇలా చేశారంటే ఆటోమేటిక్గా యువర్ పర్ఫార్మెన్స్, కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ విల్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. సో దట్స్ వై బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ అనేది చాలా కంపెనీస్కి చాలా యూజ్ అనేది అయ్యింది. ఫోర్డ్ కార్స్ ఉన్నాయా, ఆటోమొబైల్స్, యాపిల్ కంపెనీ, ఇవన్నీ ఈ స్ట్రాటజీస్ యూజ్ చేసాయి. ఫైనాన్షియల్గా వాళ్ళు ఏంటంటే యాపిల్ కంపెనీ ఫైనాన్షియల్గా దే వాంట్ టు బీ ఏ నెంబర్ 1 ఇన్ ద లైక్ మార్కెట్లో నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలనుకున్నారు. లైక్ వాళ్ళ ఇన్కమ్ రెవెన్యూస్ అనేది ఎక్కువగా జనరేట్ చేయాలనుకున్నారు. దానికోసం వాళ్ళు ఏం చేశారు? లెర్నింగ్ అండ్ గ్రోత్. సో ఎప్పటికప్పటికి సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటూ ఉండడం, ఇంకా టెక్నాలజీలో ఎలాంటి చేంజెస్ తీసుకురావాలి వాటన్నిటి గురించి నేర్చుకొని వాళ్ళ ప్రాసెస్లో చేంజెస్ తీసుకొచ్చారు. వాళ్ళ మొబైల్ ఫోన్స్లో ఎప్పటికప్పటికి అప్గ్రేడ్స్ చేసుకుంటూ వెళ్ళారు. సో వాళ్ళ యొక్క సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎప్పటికప్పటికి మెయింటైన్ చేస్తున్నారు. సో ఆ ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్ ఏదైతే ఉందో వాటన్నిటిని చేంజెస్ చేయడం వల్ల ఆటోమేటిక్గా కస్టమర్ వాజ్ సాటిస్ఫైడ్ విత్ దోస్ ప్రొడక్ట్స్. కస్టమర్ సాటిస్ఫై అయ్యారంటే మళ్ళీ అగైన్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ రెవెన్యూ జనరేట్ అవుతుంది. అంటే రెవెన్యూ జనరేట్ చేయడం అంటే మీరు డైరెక్ట్గా సేల్స్ గురించి ఆలోచించొద్దు, అదర్ ఫ్యాక్టర్స్ గురించి ఆలోచించారంటే ఆటోమేటిక్గా రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది. అర్థమవుతుందా? దట్స్ ఇట్. చెప్పండి, ఎనీ డౌట్? క్లియరా? సింపుల్. చూడండి అవే ఉంటుంది ఇక్కడ. ఎక్కడ చెక్ చేస్తారంటే చూడండి, పర్స్పెక్టివ్స్. ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్, ఇట్ కన్సిడర్స్ ద ఫైనాన్షియల్ మెజర్స్ సచ్ యాజ్
ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్ ఏం కన్సిడర్ చేస్తుందండి? ఓన్లీ ఫైనాన్షియల్ పర్స్పెక్టివే చెక్ చేసాం అనుకోండి మనం, అందులో ఏం తెలుస్తుంది మనకి? రెవెన్యూస్ ఎంత, ఎర్నింగ్స్ ఎంత, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంత, క్యాష్ ఫ్లో అరైజింగ్ అవుట్ ఫ్రమ్ ద స్ట్రాటజిక్ ఇంటెంట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో జస్ట్ మనకి ఓన్లీ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్సే చెక్ చేసామంటే మనకి ఓన్లీ రెవెన్యూ తెలుస్తుంది, లేదు అంటే ఎర్నింగ్స్ ఎంత, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత. సో ఆ రేషియోస్ తెలుస్తాయి అంతే, ఫైనాన్షియల్ రేషియోస్ తెలుస్తాయి, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ తెలుస్తుంది. అదే మనం కస్టమర్ పర్స్పెక్టివ్ కూడా చెక్ చేసామంటే కస్టమర్ పర్స్పెక్టివ్లో ఏం తెలుస్తుందంటే దిస్ మెజర్స్ ద ఎబిలిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్ టు ప్రొవైడ్ క్వాలిటీ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఎఫెక్టివ్ డెలివరీ అండ్ ఓవరాల్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. కస్టమర్ పర్స్పెక్టివ్లో మనకి ఏం తెలుస్తుందండి? కస్టమర్ పర్స్పెక్టివ్లో మనకి ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎంత. సో కస్టమర్ పర్స్పెక్టివ్ ఇంక్లూడ్స్ మార్కెట్ షేర్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ మెజర్స్ అండ్ కస్టమర్ లాయల్టీ. సో కస్టమర్స్ యొక్క సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది, సో ఏంటి, ప్రతిదీ కూడా ఏంటంటే మనం ఒక కంపెనీస్ అన్ని ఎలా రికార్డ్ చేసుకుంటాయంటే లైక్ ర్యాంకింగ్ ఇచ్చుకుంటాయి. సో ఫైనాన్షియల్గా మన పర్ఫార్మెన్స్ ఎంత, సో ఫైనాన్షియల్గా మన పర్ఫార్మెన్స్ వచ్చేసరికి ఫస్ట్ ర్యాంక్ లేదా థర్డ్ ర్యాంక్లో ఉన్నాం. సో దీని ద్వారా ఏంటంటే ఫైనాన్షియల్గా థర్డ్ ఉన్నా కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది 1 పాయింట్. సో కస్టమర్స్కి మనం లైక్ పాయింట్స్ లాగా ఇచ్చేసుకుంటూ వెళ్తారు. సో పాయింట్స్ ఇచ్చేసుకుని ఆ తర్వాత ర్యాంకింగ్ చేస్తారు. సో ఇలా పాయింట్స్ 1 2 3, కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఉంది 6, ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్ మనం 3 ఉన్నాం, 3లోనే ఉన్నాం, లెర్నింగ్ అండ్ గ్రోత్ ఎంత 2లోనే ఉన్నాం. సో అలా ఏంటంటే పాయింట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీకి పాయింట్స్ ఇచ్చుకుంటూ ఎప్పటికప్పటికి అప్డేట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. సో అలా చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో చూడండి కస్టమర్ పర్స్పెక్టివ్లో మనం ఏం చెక్ చేసుకోవాలి? కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఏంటి, ఎఫెక్టివ్ డెలివరీ టైమ్స్ అనేది ఆన్ టైంలో మనం కస్టమర్కి డెలివరీ చేయగలుగుతున్నాం లేదా, అలాగే ఏంటంటే క్వాలిటీ గూడ్స్ అండ్ సర్వీసెస్ కస్టమర్కి ఇవ్వగలుగుతున్నాం లేదా, అవన్నీ మనం కస్టమర్ సర్వీసెస్లో చెక్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఆ తర్వాత ఇంటర్నల్ బిజినెస్ పర్స్పెక్టివ్ అంటే ద మెకానిజం త్రూ విచ్ ద పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ అచీవ్డ్ ఆర్ కాల్డ్ యాజ్ ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెసెస్. ద మెకానిజం త్రూ విచ్ ద పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ అచీవ్డ్ అంటే పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్టేషన్స్ మనం అంటే ఏదైతే మనం చేయాలనుకుంటున్నాం ఇంకా పర్ఫార్మెన్స్ ఎలా ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాం. చెప్పానా ఇంతకుముందు 20 మినిట్స్ పట్టేది మనం 10 మినిట్స్కి రెడ్యూస్ చేసామా, పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసామా? సో ఇంక్రీజ్ చేసాం. దానివల్ల ఏంటంటే అచీవ్డ్ ఆర్ కాల్డ్ యాజ్ ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్. దిస్ ప్రొవైడ్స్ డేటా రిగార్డింగ్ ద ఇంటర్నల్ బిజినెస్ రిజల్ట్స్ దట్ హ్యావ్ లెడ్ టు ఫైనాన్షియల్ సక్సెస్ అండ్ సాటిస్ఫైడ్ కస్టమర్. చెప్పండి డెలివరీ ఇంతకుముందు 20 మినిట్స్ పట్టేది ఇప్పుడు 10 మినిట్స్ పడుతుంది, కస్టమర్ సాటిస్ఫై అవుతారు లేదా? ఆటోమేటిక్గా కస్టమర్ సాటిస్ఫై అవుతారు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఐడెంటిఫై ద కీ బిజినెస్ ప్రాసెసెస్ దట్ షుడ్ బి ఎక్సెల్ టు మీట్ ద ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్ అనేది కీ ఆబ్జెక్టివ్ మనకి. సో దాంట్లో మనం ఏదైతే చేంజెస్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని మన రిజల్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అర్థమవుతుందా? క్లియర్? సో దట్స్ ఇట్. సో చూడండి ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్ ప్రతి కంపెనీస్ కూడా ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ తీసుకోండి. ఒకప్పుడు ఏంటంటే డెలివరీస్ చాలా లేట్ అయ్యేది, 4-5 డేస్ అలా పట్టేది. ఇప్పుడు ఆర్డర్ చేయండి నైట్ కల్లా ఇచ్చేస్తున్నారు మీకు ప్రొడక్ట్స్. కరెక్టే కదా? అంటే అంత యాక్యురేట్గా ఎలా చేయగలిగారంటే దే డెవలప్డ్ దెమ్సెల్ఫ్. వాళ్ళ యొక్క బిజినెస్ ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాసెసెస్ అన్నీ కూడా ఎప్పటికప్పటికి ఏంటంటే డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. ఆటోమేటిక్గా కస్టమర్ సాటిస్ఫై అయ్యారంటే రెవెన్యూ విల్ బి జనరేటెడ్ ఆటోమేటికల్లీ. కరెక్టే కదా? అయిపోయింది. దట్స్ ద బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్. సో బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ వల్ల వీ కెన్ అచీవ్ ద పర్ఫార్మెన్స్. ఆ తర్వాత లెర్నింగ్ అండ్ గ్రోత్ పర్స్పెక్టివ్. దిస్ పర్స్పెక్టివ్ ఫోకసెస్ ఆన్ ద ability of the organization to manage its business and adapt to the changes in the environment. So changes in the environment, organizations take on new responsibilities that require its employees to develop new skills and capabilities in order to cope up with the changing environment and customer expectations. చెప్పను లెర్నింగ్ అండ్ గ్రోత్. చేంజెస్ ఇన్ ద ఎన్విరాన్మెంట్లో చేంజ్ అవుతుంది, చేంజెస్ వస్తున్నాయి. సో మల్టిపుల్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు ఎస్బీఐ బ్యాంక్స్లో. సో బ్యాంక్స్లో మల్టిపుల్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఎప్పటికప్పటికి రియల్ టైంలో ట్రాన్సాక్షన్స్ చేసుకోవాలనుకుంటే సో కంపల్సరీగా మీరు చేంజ్ చేయాలి. అలాగే క్యూలో నించోబెట్టేస్తాను బయట కూడా కావాలంటే చేసేస్తానంటే అవ్వదు కదా. సో దట్స్ వై దే నీడ్ టు చేంజ్. అలా చేంజ్ చేయాలి అంటే కంపల్సరీగా న్యూ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవాలి. లైక్ న్యూ సాఫ్ట్వేర్స్ అప్డేట్ చేశారా లేదా? నా ఏ బ్యాంక్ అయినా తీసుకోండి మీకు నెట్ బ్యాంకింగ్ దొరికిపోతుంది. అంటే మీరు బ్యాంక్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. కరెక్టా? లాస్ట్ టైం బ్యాంక్ ఎప్పుడు వెళ్ళారు మీరు? రీసెంట్గా వెళ్ళారు ఎప్పుడన్నా? లాస్ట్ టైం బ్యాంకుకి ఎప్పుడు వెళ్ళారు? కోచింగ్ ముందే వెళ్ళారా? నార్మల్గా మనకైతే అంత అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం లేదు. లైక్ ఏదైనా చెక్స్ రిలేటెడ్గా ఏదన్నా మనం ప్రాసెస్ చేయాలి లేదా బ్యాంకులో మన అకౌంట్ రిలేటెడ్గా ఏదైనా డిస్కస్ చేయాలంటే తప్ప నార్మల్ విత్డ్రాల్కి డిపాజిట్కి వెళ్ళారు ఎప్పుడన్నా? రీసెంట్గా వెళ్తున్నారా? మామూలుగా అయితే అఫ్కోర్స్ అవసరం లేదు కదా మనకి డిపాజిట్ చేయడానికి, విత్డ్రాల్ చేయడానికి. వీ హ్యావ్ ఏటీఎం మిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి డిపాజిట్కి కూడా డిపాజిట్ మిషన్స్ ఉన్నాయా?
డిపాజిట్ కూడా డిపాజిట్ మెషిన్స్ ఉన్నాయి. యూ కెన్ డైరెక్ట్లీ డిపాజిట్ యువర్ మనీ ఇన్ డిపాజిట్ మెషిన్స్. బ్యాంక్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అవన్నీ ఎలా జరుగుతుందంటే, సో దే డెవలప్డ్ ద న్యూ స్కిల్స్. ఎప్పటికప్పటికి చేంజింగ్ ఎన్విరాన్మెంట్లు బేస్ చేసుకొని సో వాళ్ళు ఏంటంటే న్యూ రెస్పాన్సిబిలిటీస్ టేకప్ చేసుకుంటున్నారు. సో అలా టేకప్ చేసుకోవాలి. అండ్ క్యాపబిలిటీస్ ఇన్ ఆర్డర్ టు కోప్ అప్ విత్ ద చేంజింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్. సో కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా కంపల్సరీగా ఏ ఆర్గనైజేషన్ అయినా చేంజ్ అవ్వాలి. లేదు అలాగే ఉంటారంటే అఫ్కోర్స్ దే విల్ నాట్ మూవ్ ఫార్వర్డ్, ముందుకు వెళ్ళలేరు. అర్థవుందా? కొడక్ తెలుసా? కొడక్ మనకి కెమెరాస్ ఉండేవి తెలుసా? ఇంతకుముందు ఉండేవి, బట్ ఇప్పుడు ఎందుకు లేవంటే సో దే ఆర్ నాట్ స్ట్రాటజికల్లీ వాళ్ళు ఏంటంటే స్ట్రాటజికల్గా చేంజ్ అవ్వలేదు. ఎప్పుడు ఎలాగ ఉన్నారో అలాగే ఉండడం వల్ల ఏంటంటే దే ఆర్ నాట్ డెవలప్డ్. మనకి ఇప్పుడు కెనాన్ ఇవన్నీ కెమెరాస్ వచ్చేసాయి, బట్ ఇంతకుముందు ఆ కెమెరాస్ ఉండేవి, బట్ కాకపోతే ఏంటంటే దే ఆర్ నాట్ ఇన్ యూస్ బికాస్ దే డిడెంట్ చేంజ్ ఇట్. దే డిడెంట్ చేంజ్ అంటే ఓల్డ్గా ఏదైతే ఫాలో అవుతున్నారో అదే టెక్నిక్స్ అదే సాఫ్ట్వేర్స్ యూస్ చేశారు. నోకియా అదే కదా. మనం ఎప్పుడైనా సరే స్ట్రాటజీస్ కనుక చేంజెస్ చేయకుండా, మన ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్ చేంజ్ చేయకుండా, మన సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకుండా ఉన్నామంటే సో ఏ కంపెనీ అయినా నోకియా అవ్వాల్సిందే. దెర్ ఇస్ నో ఎనీ ఆప్షన్. బికాస్ రీసెంట్ మన మార్కెట్ కండిషన్స్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ని బేస్ చేసుకొని కంపల్సరీగా మనం లెర్నింగ్ అండ్ గ్రోత్ కంపల్సరీగా ఉండాలి, ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్ కంపల్సరీగా ఉండాలి. ఈ రెండు కరెక్ట్గా చేశారంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కస్టమర్ సాటిస్ఫై అయ్యారంటే యూ విల్ గెట్ యువర్ రిటర్న్స్. దట్స్ ఇట్, సింపుల్ ఫార్ములా. అర్థమైందా? దట్స్ ఇట్. సార్ చూసుకోండమ్మా. సో ఇలా మనం 4 ఏరియాస్ ఉంటాయి. ఆ 4 ఏరియాస్ కూడా మనం ఎప్పటికప్పటికి చెక్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. అలా ఇంప్రూవ్ చేసుకోవడాన్ని మనం బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ అంటాం. దట్స్ ఇట్. అర్థమైందా అందరికీ? చూడండి ఇక్కడ డయాగ్రామ్లో మనం అదే ఇచ్చారు, మనం ఏదైతే డిస్కస్ చేసామో. ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్ అంటే ఏంటంటే కాస్ట్ స్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసుకోవాలి, అసెట్ యూటిలైజేషన్, అసెట్ని ఎలా యూటిలైజ్ చేయాలి ఏంటి, ఎక్స్పాండ్ రెవెన్యూ ఆపర్చునిటీస్, ఎన్హాన్స్ కస్టమర్ వాల్యూస్. సో ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ మనకి ఇక్కడి నుంచే వస్తున్నాయి, కస్టమర్ పర్స్పెక్టివ్ నుంచే వస్తున్నాయి. సో కస్టమర్ పర్స్పెక్టివ్లో ఏం చెక్ చేసుకుంటామండి మనం? ప్రైస్ ఎలా మెయింటైన్ చేస్తున్నాం, క్వాలిటీ ఎలా ఇస్తున్నాం, ప్రొడక్ట్స్ అవైలబిలిటీ ఎలా ఉంది, సో డెలివరీ ఎలా ఉంది, సర్వీసెస్ ఎలా ఉన్నాయి, సో బ్రాండ్, అవన్నీ ప్రతిదీ కూడా ఏంటంటే కస్టమర్ పర్స్పెక్టివ్లో కింద చెక్ చేసుకుంటాం. ఇంటర్నల్ పర్స్పెక్టివ్ అంటే ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్ చెప్పాం కదా, అదే ఇది ఇంటర్నల్ పర్స్పెక్టివ్లో వచ్చేసరికి. ఆపరేషన్ మేనేజ్మెంట్ ప్రాసెస్, మనం ఎలా చేస్తున్నాం, సప్లై అంటే ఎంత టైంలో మనం సప్లై చేయగలుగుతున్నాం, ప్రొడక్షన్ ఎలా ఉంది, డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, సో డిస్ట్రిబ్యూషన్ అంటే ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. యాపిల్ కంపెనీ ఒకప్పుడు ఏంటంటే మీరు ఎక్కడ పడితే అక్కడ స్టోర్స్ ఉండేవి కాదు. మీరు ఒక యాపిల్ ప్రోడక్ట్ ఏదైనా పర్చేస్ చేయాలంటే ముందుగానే మీరు ఏంటంటే ప్రీ బుకింగ్ చేసుకోవాలి, అప్పుడు కానీ మీ హ్యాండ్స్లోకి యాపిల్ ప్రోడక్ట్స్ రావు. బట్ ఆ తర్వాత ఏంటంటే దే చేంజ్ ఎవ్రీథింగ్, వాళ్ళ యొక్క సప్లై చైన్ మొత్తం చేంజ్ చేశారు. ఎవ్రీ లొకాలిటీలో కూడా యాపిల్ స్టోర్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. సో అలా వాళ్ళ సప్లై చైన్ చేంజ్ చేయడం వల్ల వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అనేది వైడ్ రేంజ్లో సేల్ అయిపోయాయి. బికాస్ సప్లై చైన్ వాళ్ళు ఏంటంటే సప్లై చైన్ చేంజ్ చేశారు. బికాస్ వాళ్ళ ఆపరేషన్స్, వాళ్ళ యొక్క బిజినెస్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ ప్రాసెస్ని చేంజ్ చేయగలిగారు. అలా చేంజ్ చేసినప్పుడే దే గెట్ దేర్ సక్సెస్ అనేది అచీవ్ చేయగలిగారు. సో దట్స్ వై కస్టమర్ మేనేజ్మెంట్ ప్రాసెస్, ఒకవేళ అంటే కస్టమర్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అంటే ఎలా ఉంటే ఇన్నోవేషన్ ప్రాసెస్, రెగ్యులేటరీ అండ్ సోషల్, ఇలా డిఫరెంట్ ఏరియాస్లో మన యొక్క బిజినెస్ ప్రాసెస్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది. ఆ తర్వాత లెర్నింగ్ అండ్ గ్రోత్ అంటే హ్యూమన్ క్యాపిటల్ అంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎంత కొంత ఇన్వెస్ట్ చేయాలి. మనం ఇన్వెస్ట్ చేసి వాళ్ళలో ఉన్న స్కిల్స్ అనేది మనం ఇంకా స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేయాలి. సో వాళ్ళకి కొన్ని సాఫ్ట్వేర్సే వచ్చు, సో ఇంకొన్ని సాఫ్ట్వేర్స్ మనం నేర్పించి మనం న్యూ టెక్నాలజీస్కి అడాప్ట్ చేసుకోవాలి. సో అలా మనం హ్యూమన్ క్యాపిటల్, ఇన్ఫర్మేషన్ క్యాపిటల్, ఆర్గనైజేషన్ క్యాపిటల్, కల్చర్, లీడర్షిప్, అలైన్మెంట్, టీమ్ వర్క్, ఇలా మనం డిఫరెంట్గా యూస్ చేసి మన యొక్క గ్రోత్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. అలా మన యొక్క కంపెనీ యొక్క గ్రోత్ అలాగే ఎంప్లాయీస్ యొక్క గ్రోత్ చేసామంటే ఆటోమేటిక్గా కస్టమర్ విల్ బి సాటిస్ఫైడ్ అండ్ యూ విల్ గెట్ ద రిటర్న్స్. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్. క్లియర్? అర్థమైందా? సింపుల్గా ఉందా? సింపుల్. సో జాగ్రత్తగా అంటే ఈ పాయింట్స్ అన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మెయిన్ పాయింట్స్ ఏవైతే నేను హైలైట్ చేస్తూ వచ్చానో ఆ పాయింట్స్ అయితే కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాలి అండ్ ఎగ్జామ్లో కూడా ప్రజెంట్ చేయాలి. సో అవి ప్రజెంట్ చేశారని చాలు, యూ విల్ గెట్ ద గుడ్ మార్క్స్. క్లియర్? వీళ్ళ క్లాస్ ఎంతవరకు అండి? మనకి 3 కదా, టైం టేబుల్లో 3 అని ఉంది కదా. ఎస్. చెప్పండి, ఇంకేంటి చెప్పండి. త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుందా క్లాస్?
ఎస్ దట్స్ ఇట్. చాలు ఇంపార్టెంట్ కాన్సెప్ట్. జస్ట్ మీరు ఇది ఒకటి జస్ట్ ఒకసారి రివర్స్ చేయండి క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. మనకి ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది పర్స్పెక్టివ్, సో ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, లెర్నింగ్ అండ్ గ్రోత్లో ఎలా ఉంటుంది, కస్టమర్ ఓరియంటెడ్గా మనం ఎలా ఆలోచించాలి, ఏమేమి చెక్ చేసుకోవాలి, సో ఇవన్నీ చెక్ చేసుకోండి. సో దట్స్ ఇట్. షాల్ యూ క్లోజ్ ఫర్ టుడే? ఎస్ దట్స్ ఇట్. ఇంక మనకి వచ్చేసరికి చూడండి కాన్సెప్ట్స్ ఇంకేమున్నాయి మనకి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఒకటి ఉంటుంది, బేసిక్ థింగ్ సింపుల్ కాన్సెప్ట్స్ నార్మల్ మనం డే టు డే లైఫ్లో యూస్ చేసేవి ఎలా ఉంటాయి అనేది. ఆ తర్వాత మనకి ఇంకేమున్నాయి, కోర్స్ ఇవన్నీ అంతే అయిపోయింది. ఇవన్నీ బేసిక్ మనకి అంబిషియస్ స్పెసిఫిక్ అంటే ఏంటి, మేజర్ కాన్సెప్ట్స్ అయితే కంప్లీట్ చేసాం మనం. ఇంట్రొడక్షన్ టు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోయి ఇక బేసిక్ మిస్లేనియస్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్లో విల్ డిస్కస్ అండ్ విల్ క్లోజ్ దిస్ చాప్టర్. ఓకేనా. సో ఇంట్రొడక్షన్ టు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత విల్ స్టార్ట్ విత్ ద అకౌంట్స్, గ్రూప్ 2 అకౌంట్స్. ఓకేనా. సో బీ రెడీ ఫర్ దట్. అంతే. ఇప్పటివరకు ఏదైతే జరిగిందో టోటల్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఇఫ్ టైం పర్మిట్ చేస్తే ఎక్కడైనా గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో సైడ్ హెడ్డింగ్స్ అని రాసుకోండి. ఇక్కడ ఉందా గ్యాప్ ఉందా మనకి 2 pages మెటీరియల్లో కూడా ఉందా? జస్ట్ ఏంటంటే క్వశ్చన్ రాసుకోండి, ఆ క్వశ్చన్ రిలేటెడ్ సైడ్ హెడ్డింగ్ మనం ఇప్పుడైతే ఏదైతే టాపిక్ డిస్కస్ చేసామో క్వశ్చన్ సైడ్ హెడ్డింగ్ అలా రాసుకుంటూ ఉన్నారంటే రివిజన్ టైంలో యూజ్ అవుతుంది. నాట్ నో ఎగ్జామ్ డే బిఫోర్ యూజ్ అవుతుంది. సో ఎగ్జామ్ డే లాస్ట్ ఎగ్జామ్ కోసం అంటే ఎగ్జామ్ డే కోసం మనం ఈ రోజు నుంచే ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి సో ఈ రోజు నుంచే ట్రై చేయండి. ప్రతి సబ్జెక్ట్లో అయినా సరే, ఏ సబ్జెక్ట్ అయినా కానీ ఇక్కడ నుంచే మనం చిన్న పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటూ ఉంటే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. ఓకే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఎవ్రీవన్. బాయ్.